హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 30. సో ఈరోజు డైరెక్ట్గా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామండి. నామినేషన్స్ అయితే కనుక దాని పరంగా ఆలోచిస్తే కనుక నాకైతే అసలు నచ్చలేదు. అంటే మనకి ఎప్పుడు ఎంతసేపు పాయింట్స్ ఏంటి, దేని గురించి మాట్లాడతారు అన్నది చూస్తాను నేను. అంతేగాని ఇక్కడ ఏంటంటే పాయింట్స్ లేవు. ఆయన స్కెచ్ ఏంటంటే దే వాంట్ టు డూ డబుల్ ఎలిమినేషన్ అనమాట. ఆ డబుల్ ఎలిమినేషన్ అప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, అంటే బిగ్ బాస్ టీమ్కి ఎవరు కంటెంట్ ఇవ్వట్లేదో వాళ్ళని ఖచ్చితంగా తొలగించాలి. ఐ అగ్రీ. అందుగురించి ఆ ప్లాన్ ప్రకారం అందరినీ అయితే తీసుకొచ్చారు. దీంట్లో ఎవరైనా సేవ్ అయ్యి ఇమ్యూనిటీ పొంది, అంటే ఇప్పుడు ఇమాన్యుయల్కి వచ్చింది కాబట్టి దే ఆర్ 100% ఓకే అనమాట. అదే కనుక ఇమ్యూనిటీ రాకపోతే బిగ్ బాస్ విల్ హ్యావ్ డెఫినెట్లీ ఏ ప్లాన్ టు, అంటే ఇమాన్యుయల్ అని కాదు, ఇమాన్యుయల్ కానీ, తనూజ కానీ, సంజన కానీ, లేకపోతే భరణి కానీ, కళ్యాణ్ పడాలా కానీ, ఇలా వాళ్ళకు ఒక లిస్ట్ ఉంటుందండి. టాప్ 5 or 6 మెంబర్స్ ఏదో పెట్టుకుంటారు. వీళ్ళు కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళందరినీ, అంటే రీతు చౌదరి వెళ్ళి కూడా ఉండాలనుకుంటారు అట్లీస్ట్ ఒక మీడియం దీంట్లో. సో మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫ్లోరా కానీ, సుమన్ శెట్టి కానీ, రాము కూడా ఓకే, బట్ ఫాలోయింగ్ ఎక్కువ లేదు కాబట్టి బయటన ఆ పరంగా కూడా చూసుకుంటారనమాట. సో ఆ విధంగానే వాళ్ళు డిజైన్ చేస్తారు. అలాగే వాళ్ళు ఎలాగైనా కూడా కంటెస్టెంట్స్ని ఈ నామినేషన్స్లోకి తేవడానికి ట్రై చేస్తారు. సో ఇంక ఇది డిజైన్ బై బిగ్ బాస్ కాబట్టి, బిగ్ బాస్ ఫార్మాట్ కాబట్టి వీ కెనాట్ క్వశ్చన్. ఓన్లీ ఆ పాయింట్స్ ఏముంటున్నాయో అదే డిస్కస్ చేసుకో. బట్ పర్సనల్గా అయితే నాకైతే నచ్చలేదు ఈరోజు వాట్ ఎవర్ న్యూ నామినేషన్స్ ఇదనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే మార్నింగ్ సాంగ్ అయింది. మార్నింగ్ సాంగ్ అయిన తర్వాత నిన్న కళ్యాణ్ పడాలా గెలిచిన కాఫీ తనకి ఇస్తా ఉన్నారు తనూజకి. సో తనూజకి అయితే కాఫీ వచ్చింది. సో ఇప్పుడైతే ప్రతి ఒక్క రివ్యూయర్, ప్రతి ఒక్క ఫాలోవర్ ఆర్ ఫ్యాన్ ఆఫ్ తనూజ చెప్పండి, ఆమెకి ఏమో రాలేదు, అన్యాయం జరిగిపోయింది, ఆమె సాక్రిఫైస్ చేసింది సంజనకి, గుర్తుంచుకోవాలి ఇది అది అన్నారు కదా, ఏమైపోయింది? బిగ్ బాస్లో కాఫీ అనేది లగ్జరీ ఐటమ్. ఆ లగ్జరీ ఐటమ్ ఏదో ఒక రకంగా ఇవ్వడానికి వాళ్ళు ట్రై చేస్తారు. అది లేకపోయినా కూడా వాళ్ళు ఉండాల్సిందే, ఎందుకంటే అది లగ్జరీ ఐటమ్ కింద ఉంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ చికెన్, మటన్ ఇవన్నీ ఉండవు, దాన్ని సాక్రిఫైస్ కింద ఏమి తీసుకోరు. అది అసలు సాక్రిఫైసే కాదు. దాన్ని సంజన గారు ఏదో అనేసారు ఇది అదని చెప్పడానికి ముందర వీళ్ళు కావాలని, అంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారని చెప్పి తనూజకి భజన చేయడం తప్పితే ఆమె చేసిన ఆమె ఆడిన ఆట లేదు. ఆమె ఫేస్ చూస్తేనే చిరాకు వస్తూ ఉంటున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతసేపు ఒకటే ఆమె అలగడాలు, ఆమె సాడ్నెస్, ఎందుకు ఆ సాడ్నెస్ మనల్లో కూడా నింపుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో నాకైతే కాఫీ వచ్చింది కాబట్టి ఇప్పుడు రివ్యూయర్స్, అదర్ సో కాల్డ్ హైలీ సబ్స్క్రైబర్స్ ఉన్న సిండికేట్ రీసెంట్గా జరిగిన ఇష్యూస్తో చూస్తాం కదా. సో సిండికేట్ ఎవరు రివ్యూయర్స్ ఇప్పుడు ఏం మాట్లాడతారో చూడాలి. అంటే నాకు పర్సనల్గా తనూజ రాకూడదని ఏం లేదు. తనూజ గారు గేమ్ ఆడితే ఖచ్చితంగా ఉంటారండి. ఆమె గేమ్ ఆడి వస్తూ ఉంటే సూపర్గా అనిపిస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ బాల్స్ టాస్క్లో ఆమె గేమ్ ఆడారు, అంటే టాస్క్ ఆడడం కాదు, దానికి ఒక రకంగా ఎలాగా ప్రాక్టీస్ చేశారు, ఏ విధంగా ఎవరిని కన్విన్స్ చేసుకున్నారు, ఎవరితో మాట్లాడారు, ఇది అన్నది ఉంటుందన్నమాట. సేమ్ అలాగే తన బాల్స్ని కాపాడుకోవడానికి, బొమ్మల్ని కాపాడుకోవడానికి రీతు చౌదరితో ఎలా ఫైట్ చేశారు, ఏంటి స్ట్రాటజీస్ యూస్ చేశారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అలాంటివన్నీ చేస్తే కనుక ఇంకా సంజనతో గొడవ కానీ, లేకపోతే ఈ గొడవలు ఇవన్నీ కూడా ఓకే. అందులో ఎలాగ స్ట్రాటజీస్ చేశారు, గేమ్ ప్లే ఏం చేశారా అన్నది చూడాలి. సో దానికి నేను ఖచ్చితంగా ఆమె ఉంటే ఓకే అనుకుంటా. కానీ ఆమె అలగడానికి, లేకపోతే నాన్న బాండింగ్కి కానీ ప్రతిసారి అందరినీ మీరు కొద్ది హెల్ప్ చేయండి, మీరు ఎందుకు హెల్ప్ చేయలేదు, నాకు ఎందుకు చేయట్లేదు, మీకు నేనేమి కానా అన్నట్టుగా వెళ్ళి కళ్యాణ పడాలా, ఇమాన్యుయల్, భరణిని, రీతు చౌదరిని వీళ్ళని అడుగుతూ ఉంటే అది చిరాకు వస్తుంది అనమాట. ధైర్యంగా ఓకే అయ్యింది, ఆట అయ్యింది, లేదంటే లేదు అన్నట్టుగా ఉండరు. అది డ్రాగ్ చేస్తూ ఉంటారు చూడండి, అది చిరాగ్గా అనిపిస్తుంది నాకైతే. అందులో రోజంతా కూడా ఆమె చూడండి ప్రతి దానికి సాడ్ ఫేసే. ఆ ఉన్న నవ్వు ఫేసు ఉన్న 10 minutes or 15 minutes లైవ్లో నాకు తెలిసి నేను చూసేది ఒక 5-6 hours చూస్తే కనుక అందులో ఒక 1 hour ఈమె ఓన్లీ సాడ్ హ్యాపీనెస్తో ఉంటారు. అది కూడా ఎవరితో ఉంటారు, కళ్యాణ్ తోటి ఉండేటప్పుడు, ఇలాంటి పులిహార కంటెంట్ వచ్చినప్పుడు తప్పితే మిగతా అంతా కూడా ఆమె సాడ్ ఫేస్ తోటి ఉంటుంది. సో అసలు చూడబుద్ది అవ్వదన్నమాట.
సరే ఇంకెక్కువైపోయింది. సో, ఇందులో అయితే గనక దాని తర్వాత ఏమో సంజన అయితే ఏమో భరణి గారి మీద కమెంట్స్ అయితే చేశారు. కమెంట్స్ అని కాదు, సంజన భరణి గురించి చెప్తున్నారనమాట. తను ఇలాగ ఇన్‌ఫ్లూయెన్స్ చేసాడని జెప్పి అంటాడు ఇమ్మాన్యుయల్‌ని, నన్నును. బట్ తను ఎవరికైనా దివ్య గురించి చెప్పేటప్పుడు, తనూజ గురించి చెప్పేటప్పుడు, ఆలోచించేటప్పుడు తను ఇన్‌ఫ్లూయెన్స్ కాదా అన్న క్వెషన్ అనుకుంటూ మాట్లాడతారనమాట సంజన గారు. సో, ఇక్కడైతే బాధపడుతున్నారామె. ఆమె గురించి అందరూ కొద్దిగా దూరంగా ఎళ్లారు ఇది అన్నట్టుగా అనుకుంటున్నారనమాట. ఇంకా దివ్య, భరణి కూర్చొని తనూజ గురించి మాట్లాడతారు. ఇక్కడ కూడా నాకు భరణి అస్సలు నచ్చలేదండి. ఆయన సేఫ్ గేమ్ వల్ల తనూజ మీద ఇంప్రెషన్ వేరేగా పోర్ట్రే చేయడానికి ఆయనెళ్ళి దివ్యతో ఏం చెప్తారంటే, చూడు ఇలాగా నీకు టాబ్లెట్స్ ఇస్తున్నానని తను సర్కాస్టిక్‌గా నాకింక టాబ్లెట్స్ వద్దులెండి ఇది అదని చెప్తోంది. అంటే నీకు ఇస్తున్నానని ఫీల్ అవుతోంది. సో, నువ్వేమనుకోకు. నువ్వు మెచ్యూరిటీ ప్లస్ నీకు తెలుసు, నీకు అండర్‌స్టాండింగ్ ఎక్కువుంది కాబట్టి నువ్వు అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. నీకు నేను ఇవ్వలేదా అన్నట్టుగా ఇక్కడ హీ హ్యాస్ టు గివ్ ఆ టాబ్లెట్స్ అనేది సోది అసలు. ఏంటంటే ఈయన ప్లాన్ ఏంటంటే ఫస్ట్ నుంచి తనూజతో ఉందాం అనుకున్నాడండి. తనూజకి కూతురు అనే బాండ్ ఏదో పెట్టాడు. దాని తర్వాత దివ్య వచ్చి ఈయన్ని ఫస్ట్ ప్లేస్‌లో పెట్టేసరికి ఈయన గేమ్ ప్లాన్‌లో కొద్దిగా ప్లాన్ ఏం చేశాడంటే, సరే ఈ అమ్మాయిని కూడా ఈయన కిందకి పెట్టుకొని అసిస్టెంట్‌గానో లేకపోతే ఏదైతే అది ప్లాన్ చేద్దాం అనుకున్నారు. బట్ అదేమైందంటే ఇప్పుడు కొద్దిగా బెడ్స్ కొట్టి ఈమె అలగడాలు, ఈమె ఎంతసేపు ఒకళ్ళు పొసెసివ్‌నెస్‌తో ఉంటారు కాబట్టి తనూజ అది చూపిస్తున్నారు పొసెసివ్‌నెస్. సో, ఇటు సైడ్‌కి వచ్చేసరికి సేఫ్ గేమ్‌కి అక్కడ ఆమెని వదలలేక ఇక్కడ ఈమెతోటి ఉండలేక ఈయనేమో ఈయన చేసుకున్నదే అనమాట. అందు గురించే అనమాట. అక్కడిదిక్కడ, ఇక్కడిదక్కడే చెప్పి ఆమె పడలేకపోతోంది, పొసెసివ్ ఫీల్ అవుతోంది ఇది అదని చెప్తాడు. అదేదో డైరెక్ట్‌గా లేదమ్మా తనూజ, ఐ వాంట్ టు గివ్, నేను ఇస్తాను, లేదంటే లేదు. నువ్వు ఇలాంటి మాటలొద్దు. ఓకే. మనమిద్దరం కలిసుందామా? ఓకే. మంచిగా ఉంటాను. నేనైతే నీతో, నీ ఇష్టం, నువ్వేమైనా అర్థం చేసుకో అని చెప్పొచ్చు. లేదంటే దివ్య దగ్గరికెళ్ళి, దివ్య లేదు, దివ్య నేను తనూజతోటే ఉండాలనుకుంటున్నాను ఏదైనా అంటే ఆ అండర్‌స్టాండింగ్ ఇదైతే గనక అలా అయినా చెప్పొచ్చు. లేదు అలా ఉండరనమాట. ఆయన ఎక్కడ సేఫ్‌గా అందరిని కలుపుకొని ఉందాము, దానివల్ల మనకి లాభం వస్తుందనే చూస్తాడు. ఆ గేమ్ ప్లాన్‌తో సేఫ్‌గా వెళ్దాం అనుకునేది ఎంతో కాలం ఎక్కువ ఉండదు. సో, ఈరోజైతే గనక అమ్మాయిలు గేమ్‌లో వచ్చినప్పుడు చెప్తాను. ఎలాగా ఈన్ని ఆడుకున్నారా అనిపిస్తుందనమాట. ఇంక దాని తర్వాత ఫ్లోరా, సంజన డిస్కషన్‌లో సంజన అయితే చెప్తుందనమాట. ఎవరైనా నీ గురించి, నా గురించి మాట్లాడితే గనక అక్కడే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేయి. నువ్వు స్టాప్ ఇట్, ఇది కాదు అసిస్టెంట్ కింద కాదని చెప్పి. కానీ ఇక్కడ సంజన చేసిన చిన్న పొరపాటు ఏంటంటే దీనికి ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. మంచిదే. బట్ దీంతో పాటు ఇంకోటి కూడా యాడ్ చేయాల్సింది. అసలు ఫ్లోరాకి యూ వాంట్ టు స్టే విత్ మీ ఆర్ నాట్, నువ్వు నాతో ఉండాలనుకుంటున్నావా? లేకపోతే నీ ఒపీనియన్ కూడా అదేనా? నేను నిన్ను అసిస్టెంట్ కింద యూజ్ చేసుకుంటున్నా అన్నది చెప్పి అడిగితే బాగుండేది. అది అడగలేదు. నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు వెళ్ళి తనిక్కడ ఫ్లోరా ఇక్కడ డబుల్ గేమ్ ఆడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందనమాట. అక్కడ వాళ్ళు చెప్పేది అంటే అమాయకంలో కూడా డబుల్ గేమ్ ఆడొచ్చు, సేమ్ లైక్ రాము. అక్కడ అమాయకంగా ఉండి చెప్పింది విని ఇక్కడికి వచ్చి ఇక్కడికి చెప్పి ఇవంతా ఎందుకు? డైరెక్ట్‌గా ఇదిగా ఉంటే సరిపోతుంది కదా, ప్లెయిన్‌గా. అంటే ఇద్దరికీ సమాధానం చెప్పేటట్టుగా ఉండాలి ఫ్లోరా సైడ్. అలాగే సంజన అసలు ఫ్లోరాకి ఏంటి ఒపీనియన్ ఉందో తెలుసుకుంటే బాగుండేదనమాట. ఇంకా కళ్యాణ్ అండ్ భరణి అయితే మాట్లాడుకుంటారు. ఎలాగ ఈరోజు గేమ్స్ ఇది అది అని పెట్టేటప్పుడు భరణి అయితే డైరెక్ట్‌గా అడుగుతాడు, మనం ఇద్దరం కలుద్దాం అని చెప్పి. కళ్యాణ్ కూడా యాహ్! ష్యూర్ మనం కలుద్దాం అని చెప్పాను. సో, అక్కడే స్టార్టింగ్ స్టేటస్ ఏంటంటే ఎలా ఉన్నా కూడా వాళ్ళిద్దరూ టీమ్ అవుదాం అనేది ప్లాన్ చేశారు. నెక్స్ట్ ఇంక దాని తర్వాత ఏమో బెడ్ టాస్క్ వచ్చింది. బెడ్ మీద నుంచి అందరూ బెడ్ ఎక్కి కూర్చుంటారు ఎక్సెప్ట్ రాము అండ్ ఫ్లోరా, బికాస్ ఇమ్యూనిటీ వాళ్ళకి ఆల్రెడీ ఉంది. సో, డైరెక్ట్ నామినేషన్‌లో ఏమో ఫ్లోరా ఉంది కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కొట్టుకొని ఎవరు లాస్ట్‌కి మిగులుతారో వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుందని చెప్పారనమాట. సో, ఇందులో అందరూ కూడా మనం బై డిఫాల్ట్ సంజనాని, సుమన్‌ని తీసేయొచ్చు. ఎందుకంటే సంజన ఏమో లాస్ట్ వీక్ ఆమె మీద అందరికి పాయింట్స్ ఉన్నాయి. ఆమె ఫస్ట్ ప్లేయర్ ఆర్ వాటెవర్ వీళ్ళందరూ అనుకుంటున్నారు. ఈ గుడ్ల విషయం గానీ లేకపోతే లాస్ట్ క్వెషన్ 7 ఎగ్స్ తినేసింది కాబట్టి అందరూ కోపంగా ఉన్నారు కాబట్టి తనకి ఎలాగైనా నామినేషన్స్‌లో ఉంటుంది, తను వస్తుందనమాట. సో, అది ఇష్యూ. ప్లస్ సుమన్ కూడా లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఈ వీక్ ఖచ్చితంగా దించేద్దాం అని చెప్పి అందరూ అనుకుంటారు. ఇది గుడ్. అందరూ కూడా ఇది ఉంది. బట్ ఈ గేమ్ స్టార్ట్ అవ్వక ముందరే పవన్, డిమాను, కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుయల్ వచ్చి మాట్లాడుకుంటారు. మనం ముగ్గురం ఉందాము,
మిగిలిన వాళ్ళు ఎవరైనా మనల్ని తోస్తే గనక మనం సపోర్ట్ చేసుకుందాము, లేదంటే కనుక మనం ఎవరిని తోయొద్దు, మనలో మనం తోసుకోవద్దు అనేది చెప్పుకుంటారనమాట. అసలు ఇది టీమప్ అయిపోయి ఇంకా నాకైతే అందరూ అవకాశవాదుల్లాగా అయిపోయారండి. ఎవరికి అవకాశం దొరికితే వాళ్ళే ఆడదాము అంటే అది తప్పని కాదు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఇదే, రితు చౌదరి ఆర్ వాట్ ఎవర్ వాళ్ళ ఇష్యూ వచ్చినప్పుడు, కళ్యాణ్ది, పవన్ది, ఇంకా శ్రీజాది ఇష్యూ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ లవ్ అండ్ ఫేర్, సారీ ఎవ్రీథింగ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అనమాట. లవ్లోను వార్లోను ఏదైనా గొడవ వచ్చినప్పుడు దీంట్లోనూ ఫెయిర్, ఎవరి సైడా తప్పు అని చెప్పలేము. వాళ్ళ గేమ్ ప్లాన్ అది కాబట్టి ఆ గేమ్లో నేను ఇది అనుకున్నాను, నేను సర్వైవ్ అవ్వడానికి లేకపోతే ముందర దీంట్లోకి వెళ్ళడానికి నేను ప్లాన్ చేస్తాను. సో గుడ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని చోట్ల ధర్మం అని కాదు, అది ఎలా చెప్పాలి, ఆ లూప్ హోలో లేకపోతే కొన్ని స్ట్రాటజీస్ యూస్ చేసుకుని కొంతమంది సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు సర్వైవ్ అవ్వలేదు అన్నట్టుగా అనిపించింది. సో చూద్దాము ఎవరు చేసుకున్న వాళ్ళకి ఏం దొరికిందా అని. సో ఫస్ట్ అయితే కనుక అందరు సంజనాన్ని తీస్తారు, అలాగే సోమన్ని కూడా తీస్తారు. ఇంకా థర్డ్ వచ్చేసరికి దివ్యాని తీసేసేటప్పుడు ఇక్కడ దివ్య అయితే చాలా ఫైట్ చేసింది. ప్లస్ ఈమెయితే ఏడవనని చెప్పి సంజనాతో ఛాలెంజ్ చేసినప్పుడే నేను చెప్పాను ఆ రోజే, మీరు నా రివ్యూ చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏకీభవిస్తారనమాట. అంటే ఆమె ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆమెకి బాధ తెలియకుండా వచ్చేస్తుంది, అది వాయిస్ చేంజ్ ఇవన్నీ అయిపోతున్నాయి. సో ఆ రోజు ఏం చెప్పిందంటే, నేనేం ఏడవని ఇది అదని చెప్పి నేను ఇదిగా ఉంటాను, మీరు అందరూ ఏడుస్తారేమో నేనే స్ట్రాంగ్ ఇది అని చెప్పారు. కానీ నిన్న లాస్ట్ వరకు వెళ్ళేసరికి అక్కడ అవుట్ అయిపోతారేమో అని చెప్పి ఏడుపు వచ్చింది. సో తనకి సేవింగ్ తర్వాత అమ్మయ్య అనుకున్నారు. అలాగే నెక్స్ట్ డే ఇంకా ఈ రోజు కూడా ఏడుపు వచ్చింది, అందరూ ఈవెన్ కార్నర్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా అయితే భరణి కూడా తనకు సపోర్ట్ చేయలేదని చెప్పి, భరణితో వచ్చింది ఇదే ప్రాబ్లం అండి. సేఫ్గా ఉంటానండి ఆయన ఏమంటాడంటే, నేను నిన్ను సపోర్ట్ చేయడానికి నిన్ను లాస్ట్లో ఉంచుదా అన్న వాళ్ళు వినలేదు, తీసేస్తాం. అసలు లాస్ట్లో ఉంచితే ఏంటి, ఫస్ట్లో ఉంటే ఏంటి, నాకు అసలు అర్థం కాలేదు. అంటే ఒక్కళ్ళే ఉంటారనేది వాళ్ళ యొక్క ఫస్ట్ దాన్ని ఏమంటారు, యాజ్ పర్ బిగ్ బాస్ రూల్స్ ఏంటంటే ఎవరు లాస్ట్ వరకు ఉంటారో అని చెప్పారంటే ఒకళ్ళే ఉంటారేమో అనుకున్నారు వాళ్ళందరూ. సో దాంట్లో మించి అప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్గా అందరూ దిగిపోవాలి అన్నప్పుడు నువ్వు వాళ్ళతో బలవంతులతో కలిశాను అని చెప్పి అది క్లియర్గా చెప్తే సరిపోతుంది. అలా చెప్పకుండా ఏం చెప్తారంటే, నేను అనుకోలేదు, నేను నిన్ను తీద్దాం అనుకోలేదు. ఎలా తీద్దాం అనుకోకుండా ఉంటాడండి, ఆయన సపోర్ట్ చేయట్లేదంటే ఆబ్వియస్గా అర్థం ఏంటి, ఆయన పక్కన నుంచున్నా కూడా హెల్ప్ చేయట్లేదు అంటే ఆయనకి కూడా అవి వెళ్ళిపోయినా పెద్ద ఫరక్ పడదని చెప్పి. సేమ్ ఇలాగే రీతు చౌదరికి కూడా చేస్తారు. సో దివ్య అయితే ఫస్ట్ దివ్య అవుట్ అయిపోయినప్పుడు చాలా బాగా ఫైట్ చేసినట్టు అనిపించిందండి. ఎంతో ట్రై చేశారు కానీ ఇంక అందరూ కాళ్ళు పట్టుకుని దించేశారు. ఇంక దాని తర్వాత డీమాన్ పవన్కి ఏమైందంటే, ఆయన చేసుకున్న దానికి ఆయనకి అలాగే కర్మ ఈజ్ ఎ డిచ్. సో ఆబ్వియస్గా ఆయనకు కూడా అది హిట్ అయింది. అందరితోటి కలుస్తాను ఫస్ట్ ఇది ప్లాన్ చేసుకున్న వ్యక్తి ఎందుకో సడన్గా మళ్ళీ రీతు చౌదరితో ఉంటాను అని చెప్పడానికి, అంటే అది ఎఫెక్షనా, లవ్వా, ఫ్రెండ్షిప్ ఇది నేను దాని గురించి మాట్లాడట్లేదండి. నువ్వు ప్లాన్ చేసుకుని ఫస్ట్ వచ్చావు, ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్లో భాగంగా నువ్వు కానీ కళ్యాణ్ కానీ లేకపోతే ఇమాన్యుయల్ మీరు ముగ్గురు ఉండి మిగిలిన వాళ్ళని తోసినా అది బాగుంటుంది, ఎందుకంటే నువ్వు ప్లాన్ చేసావు కానీ బట్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ స్ట్రాటజీస్ మార్చేస్తే అది నీ మెడకే చుట్టుకుంటుంది. సో అదే జరిగింది. కళ్యాణ్ను ఇమాన్యుయల్ వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నప్పుడు డిమాన్ కొద్దిగా రీతుకు సపోర్ట్ చేస్తా, శ్రీజాక్ కాదు అన్నట్టుగా మాట్లాడినట్టున్నాడు, అలాగే తనుజాక్ కాదని చెప్పాడు. ఇంకా నేనేం చెయ్యను, మీరు ఏదైనా చేసుకోండి, నేను పక్కన ఉంటా అనేసాడు. ఇంకా భరణికి ఆబ్వియస్గా భరణి అయితే కలిసిపోయాడు వీళ్ళతోటి, చెప్పాను కదా కళ్యాణ్తో మాట్లాడడం వల్ల. సో తనైతే వెళ్ళి రీతునైతే తీసుకుని వచ్చి పడేద్దాం అనుకున్నప్పుడు పక్క నుంచి వెళ్ళి కళ్యాణ్ ఏం చేశాడంటే డీమన్ పవన్కి అయితే చేపట్టుకుని లాగేశాడు అనమాట. ఇంక ఇదే అదనుగా తీసుకుని భరణి అయితే స్టార్ట్ చేశాడు. ఇక్కడ దాదాపుగా అందరూ కూడా ట్రై చేస్తూ ఉంటేనేమో రీతు చౌదరి కాపాడడానికంటే సేవ్ చేయడానికి కాళ్ళు అయితే పట్టుకుంది కానీ బట్ స్టిల్ ఆ పెనుగులాట్లో ఏమైందంటే ఫస్ట్ అయితే ఖచ్చితంగా భరణి అవుట్ అయిపోయాడండి. సారీ మర్చిపోయాను, ఇందాక దివ్య అవుట్ అయినప్పుడు ఏమైందంటే దివ్య
పడిపోతున్నప్పుడు తన డ్రెస్ కొద్దిగా పైకి వెళ్తుందని చెప్పి దిగి శ్రీజ సర్దడానికి ట్రై చేసింది. బట్ మంచం దిక్కకూడదని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో ఉంది. ఇప్పుడు సంచాలక్ కాల్ అవుట్ అని చెప్పారు అనమాట. ఇక్కడ ఏమైందంటే అక్కడ అప్పుడు వాళ్ళకి ఆలోచన రాలేదు. అంటే బోత్ సంచాలకులు ఎవరంటే ఫ్లోరా అండ్ రాము అండి. డంబ్ సంచాలకులు, వాళ్ళకి ఐడియా లేదు పాడు లేదు అన్నట్టు అనిపించింది. సో దానివల్ల ఏంటంటే అంటే గేమ్కి ఎవరు ఉపయోగపడతారు ఎవరు ఉపయోగపడరు అన్నది ఆలోచించుకోవచ్చు. బట్ అక్కడ చేయకుండా వాళ్ళు ఏం చెప్పారంటే దివ్యానే ఫస్ట్ దిగింది కాబట్టి ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళనే తీస్తాం ఇది అదని చెప్పేశారు. ఇక్కడ వీళ్ళతో వాళ్ళకి ర్యాపోను లేదు, నెగిటివిటీ లేదు కాబట్టి ఇద్దరు కూడా ఈవెన్ ఫ్లోరాకి వీళ్ళిద్దరితో గొడవలు లేదు, శ్రీజ కానీ దివ్యతో కానీ, అలాగే రాముకు కూడా లేదు కాబట్టి సో దింపేద్దాం అని చెప్పి దివ్యాని అయితే అవుట్ చేస్తారు. బట్ అదే నెక్స్ట్ దాంట్లో ఏమైందంటే భరణి అనుకోకుండా పడిపోతాడు. దాని తర్వాత ఒక్క సెకండ్ గ్యాప్ తోటి పవన్ అయితే కాళ్ళు కిందకి పెడతాడు. ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే ఇంకా ఇందాక గేమ్ ప్లాన్ వేయలేదు కాబట్టి ఇప్పుడు వేద్దాం అని చెప్పి ఇదంతటికి కూడా ఫ్లోరా ఏం తీసుకుందంటే అక్కడ గేమ్ ప్లాన్ అదేం లేదు, ఓన్లీ ఆమె గ్రడ్జ్ నడుస్తూ ఉంటుంది కదండి. సో ఆ గ్రడ్జ్ తోటే తను ఏమనుకుందంటే రీతుకి పవన్ డీమన్ సపోర్ట్ చేస్తాడు కాబట్టి ఈయన్ని దించేయాలి అని చెప్పి పవన్ డీమన్కి నేను వేస్తానని. ఇక్కడ రాముదేంటి, రాముకి పవన్ డీమన్ ఉన్నా పోయినా పర్వాలేదు, తనకేం ఫరక్ పడదు, కానీ సపోర్ట్ చేయాల్సింది ఎవరికి, భరణికి చేద్దామని చెప్పి భరణికి చేశారనమాట. సో నాకైతే అది క్లియర్గా అదే కనిపించింది, సపోర్ట్ ఆర్ వాట్ ఎవర్. అందు గురించే భరణిని అవుట్ చేయకుండా ఈవెన్ దో తను ఫస్ట్ అయితే దిగినప్పుడు, ఇందాక దివ్య దిగినప్పుడు ఫస్ట్ దివ్యానే పడిందని చెప్పిన వాళ్ళు ఇక్కడ మాట మార్చేసి ఇంకా డీమన్ పవన్ని తీసేశారనమాట. సో ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళు పడిపోయారు అన్నట్టు డీమన్ పవన్కి అయితే తప్పలేదు. సో అక్కడైతే అవుట్ అయిపోయాడు. చాలాసేపు ట్రై చేశాడు చెప్పడానికి, బట్ అక్కడైతే సంచాలకుల నిర్ణయం తుది నిర్ణయం అన్నారు. సో అందుంచే నాకైతే చెత్త సంచాలకుల్లాగా అనిపించింది అనమాట. ఇంక దాని తర్వాత రీతు చౌదరిని అయితే అందరూ పట్టుకుని ఇంకెవరు తన్ని సేవ్ చేయడానికి లేదు. ఇక్కడ ఎవరు తనూజ ఏమో తన్ని పట్టుకుని అంటే రీతునే తనూజని పట్టుకోవడం ట్రై చేసింది. బట్ స్టిల్ తనూజని అయితే వేరు చేసి భరణి పట్టుకున్నాడు. బట్ ఏమంటాడంటే నిన్ను నీ కాళ్ళు చేతులు పట్టుకోలేదన్న వర్డ్ యూస్ చేస్తాడు, అది లైవ్లో ఉందండి. అప్పుడు ఇచ్చి పడేస్తారు రీతు. అదేంటి అది, నువ్వు నా కాళ్ళు చేతులు పట్టుకోకపోయినా నాకు ఇచ్చే సపోర్ట్ చేసేది తనూజాని పట్టుకుని నుంచున్నావు, అలా కాకుండా ప్లస్ పాయింట్స్ పెట్టడం రాదు ఏమీ రాదని ఫుల్ రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చేసి నువ్వేం చేయవు, చేయాల్సిన టైంలో చేయను ఇంకెందుకు అన్నా అన్నట్టుగా మాట్లాడుతుంది. నాకైతే పర్ఫెక్ట్ అక్కడ రెండో బీజం అనమాట. అంతకుముందు దివ్య అయితే ఫుల్ తిడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమో సెకండ్. అంటే ఇది సేఫ్ గేమ్కి వచ్చిన పాటలండి. సేఫ్ గేమ్ ఆడకుండా తను క్లియర్గా నేను ఇది చేస్తున్నానని మొహమ్మద్ చెప్తే, రితుకేనా లేకపోతే దివ్యాకేనా, నేను ఇప్పుడు నీకు సపోర్ట్ చేయాలనుకోవట్లేదు, ఈ గేమ్లో నేను నా వంతుగా నేను ఇది ప్రయత్నిస్తున్నాను అనేది క్లియర్గా ఉంటే సరిపోతుంది. అంతేగాని నిన్ను ఇది చేసి వాళ్ళని సాటిస్ఫై చేద్దాం అనుకోవడం అది పెద్ద బ్లండర్ అవుతుంది అనమాట. సో అందు గురించి ఆయనకి తిట్లు అయితే తప్పట్లా. ఇంకా లాస్ట్ ఇంకా రౌండ్లో ఏమవుతుందంటే శ్రీజ, పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్, భరణి అండ్ తనూజ ఉంటారు. ఇక్కడ మంచి మంచి పాయింట్స్ అయితే రైజ్ అయ్యాయండి. అందరూ ఏం చెప్తారంటే శ్రీజ లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ ఎవరికి వచ్చింది, మన తనూజాకి వచ్చింది బికాస్ ఆఫ్ భరణి, శ్రీజ అండ్ ఇంకోళ్ళు ఎవరు ఇమాన్యుయల్. సో ఆబ్వియస్గా తను తీసేయచ్చు. బట్ తనేం చెప్పారంటే ఇలా అంటారనమాట, నిన్ను తీసేస్తామని చెప్పి. బట్ దానికి కౌంటర్గా ఇచ్చిన ఆన్సర్ కూడా నాకు నచ్చింది. నాకు మీరు ఇమ్యూనిటీ ఇచ్చారు కాబట్టే వచ్చింది ఒప్పుకుంటాను, కాకపోతే నాకు అది ఇవ్వకపోయినా రాకపోయినా కూడా నన్ను నామినేషన్స్లోకి మీరు పెట్టేవాళ్ళు, ఎందుకంటే నా మీద నామినేషన్ పాయింట్స్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ అప్పుడు భరణి కానీ ఇమాన్యుయల్ కానీ కళ్యాణ్ కానీ నామినేషన్స్లోకి రాలేదు లాస్ట్ వీక్. సో వాళ్ళ ముగ్గురు కూడా అర్హులు, ఏంటి ఈ ఇమ్యూనిటీకి అర్హులు కాదు. సో ఆబ్వియస్గా నలుగురు కూడా వెళ్ళిపోవాలన్నమాట. ఇదే మొక్క శ్రీజ కూడా చెప్తారనమాట, మీరు నన్ను తీసేస్తారంటున్నారు, నిన్ను ఏంటది కెప్టెన్సీకి నిలబెట్టాను అని చెప్తుంది. కానీ ఇక్కడ మొన్నసారి అదే చెప్పి అవుట్ చేసింది కాబట్టి ఆబ్వియస్గా శ్రీజ వెళ్ళిపోవాలి అని చెప్పి ఇమాన్యుయల్కి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం మంచిగా అంతవరకు వచ్చిన వాళ్ళని సింపుల్గా నీకు ఇస్తే నువ్వు నిలబెట్టుకోలేదు అన్నప్పుడు
ఇప్పుడు ఎలాగా తనకి చేస్తాదని ఎలాగా ఎక్స్పెక్ట్ చేసిందో నాకైతే అర్థం కాలేదు. బట్ స్టిల్ శ్రీజ హ్యాస్ ఎ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఆ నలుగురికి లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది. ఆ నలుగురు కూడా దీంట్లోకి రాలేదు. అట్లీస్ట్ దిస్ వీక్ తనకి శ్రీజాకి కావాలనుకోవడంలో తప్పు లేదన్నమాట. ఈవెన్ రీతు చౌదరి అయితే గుడ్ పాయింట్ పెడుతుందండి ఇదే. మీరు అందరూ కూడా ఇమ్యూనిటీకి లేకపోతే దీన్ని ఏమంటారు, నామినేషన్స్లోకి రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు ఒక్క వీక్ కూడా ఖాళీ లేదు, ఇది ఒక్కటి అన్నా ఇవ్వండి అని చెప్పి అడగడంలో అస్సలు తప్పలేదు. మిగిలిన వాళ్ళతో పోలిస్తే తనకు ఇచ్చుంటే బాగుండేది, ఛాన్స్ ఇవ్వలేదన్నమాట. ఇంకా శ్రీజ ఇది అంటూ ఉంటే భరణిని తీసేయచ్చు, మీలో మీరు తీసుకోరు అంటే తను ఏం చెప్తాడంటే, కళ్యాణ్ ఏమో శ్రీజాకి సపోర్టు, ఇమాన్యుయల్ ఏమో తనూజాకి సపోర్ట్ అన్నప్పుడు భరణి ఎవరికి సపోర్ట్ లేదు కదా, భరణి కిందే ఉంటారు కాబట్టి సో తన్ని నెట్టియచ్చు కదా అని ఇంకా క్వశ్చన్ రైజ్ చేయగానే ఇక్కడ ఏమో కొద్దిగా రైజ్ అయిపోయి పొట్ట పట్టుకుని ఇలా తిప్పి మరిట్టే విసిరేస్తాడండి బయటికి. అది నాకు నచ్చలేదు భరణి సైడ్ నుంచి. అంటే ఇంక మాట్లాడుకుంటున్నాము, అది చేతులు పట్టుకుని నెట్టచ్చు అనమాట. బట్ అంత హార్డ్గా దాని మీద ఫోర్స్ఫుల్గా చేయడం అన్నది నాకు నచ్చలేదు అనమాట. అట్ ద సేమ్ టైం శ్రీజ కూడా అదే అంటుంది, నువ్వు నన్ను తోయడంలో తప్పులేదు కానీ మీరు, ఎందుకంటే అది పడిన వెంటనే వెళ్ళి ఒక నిమిషం వెళ్ళి మళ్ళీ హ్యాండ్ ఇస్తాడు. ఇక్కడ నిన్న సంజనాతో జరిగింది ఇదే. సంజనాకి ఏంటి, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు, నువ్వు మంచిదానివి కాదు అని చెప్పి ఏదో మళ్ళీ ఇటు వచ్చి ఇక్కడ మంచి వాళ్ళలాగా చికెన్ మొక్కిస్తూ ఉంటే, అంటే ఆట ఆడనివ్వడంట, బట్ వచ్చి చికెన్ తీసుకో అమ్మా అని బుజ్జగిస్తే వాళ్ళు కరిగిపోవాలి అన్నట్టు బిహేవ్ చేస్తాడు. కాబట్టి అందుంచే భరణి సేఫ్ గేమ్ అసలు వరస్ట్ గేమ్ అండి. అది అసలు ఎవరికి నచ్చదు. అందులో బ్లడ్ బాయిల్ అవుతున్నప్పుడు వెళ్ళి బుజ్జగింపడించడానికి ఏదో ట్రై చేస్తున్నట్టుంటే అది చెత్త దీనిలా అనిపిస్తుంది. సో ఆబ్వియస్గా అక్కడ శ్రీజాకి అయితే మండిపోయి అసలుకే చేసిందే ఆయన కదా అని చెప్పి ఇంకా డైరెక్ట్గా చెప్పడం మొదలుపెట్టింది అనమాట. నువ్వు రేలంగ్ మావేలాగా నటించకు, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఏదో బుజ్జగిస్తున్నట్టు చేయకు, పడేయాలనుకున్నావు పడేసావు అది ఓకే, బట్ నన్ను ఎందుకు పడేసావో తెలీదు, తనూజాని పడేయాల్సింది కదా, బట్ మీకు అందరికీ బాండ్స్ ఉండేసరికి ఇదేం చేశాను. కరెక్ట్, వీళ్ళందరికీ అందరూ ఎవరికి వాళ్ళు బాండ్ ఉండేసరికి అలా ప్రవర్తించారు. యాక్చువల్గా అయితే తనూజాన్ కానీ ఇమాన్యుయల్ అట్లీస్ట్ గోల్డెన్ స్టార్ వచ్చింది కాబట్టి ఆటకి ఇవ్వచ్చు, బట్ భరణిని కానీ కళ్యాణ్ కానీ తనూజాన్ కానీ తీసేసి ఉంటే బాగుండేది. బట్ వీళ్ళెవరికి కూడా ఇమ్యూనిటీ అయితే అవసరం లేదు. నిజంగా అయితే శ్రీజాకి ఒక్కదానికే అవసరము, వాళ్ళ ఐదుగురిలో ఆర్ వాట్ ఎవర్ 5 మెంబర్స్లో పోలిస్తే, బట్ తనకు దక్కలేదు. ఇంకా ఇక్కడ చెప్పాలనుకుంది అంటే శ్రీజాకి కూడా కర్మ ఈజ్ డిచ్ అయిపోయింది. ఎందుకంటే తను అసలు ఈ గేమ్ ప్లాన్లో లేదు. తను ఏమనుకుందంటే వీళ్ళందరినీ తీసేస్తే తనకు ఛాన్స్ వస్తుందేమో అని అనవసరంగా నమ్మింది అన్నట్టు అనిపించింది. వెళ్ళి అమ్మాయిలందరూ మనం కలుద్దాము, మనమన్నా చేద్దాము అని చెప్పి వాళ్ళతో కలిసి ఉంటే వేరేగా ఉండేదేమో రీతు చౌదరికి కానీ వీళ్ళకి కానీ, బట్ అది జరగలేదు. ఇక్కడ తను ప్లాన్ వేసుకుని కానీ శ్రీజ అది బెడిసికొట్టింది, తన్నే మింగేసినట్టు అయిపోయింది. ఇంకా అది అయ్యింది, శ్రీజ అవుట్ అయిపోయిన తర్వాత ఇంక మిగిలిన నలుగురు కళ్యాణ్ పడాల, భరణి అండ్ తనూజ అండ్ ఇమాన్యుయల్ ఉన్నారండి. వీళ్ళ నలుగురికి అయితే కనుక గాలి నీరు నిప్పు నీరు అని టాస్క్ పెట్టారు. సో ప్లేన్స్, అదే పేపర్ ప్లేన్స్ ఉంటాయి కదా, వాటిని స్ట్రా తోటి నొక్కి పెట్టి ఒక టేబుల్ మీద చేర్చాలి. ఒక 5 చేర్చిన తర్వాత వాళ్ళకి ఒక బ్రిక్ దొరుకుతుంది. అలాగే నెక్స్ట్ రౌండ్లో ఒక చెక్క పైన ఈ నెయిల్ ఉంటుంది, నెయిల్ని సుత్తితో కొడితే అది బాగా లోపలికంటే వెళ్ళిన తర్వాత ఫైర్ పుడుతుంది అనమాట. అంటే ఏదో అంటే అది అంటుకుంటే జస్ట్ ఏదైనా ట్రిగ్గర్ అవుతుందేమో, మన చిచ్చుబుడ్ అయితే వెలుగుతుంది. అలా 2 స్టేజెస్ పెట్టాడు. దాని తర్వాత 3rd స్టేజ్లో ఒక డీప్గా ఉన్న వాటర్ ట్యాంక్లో కార్క్ ఉంటుంది, ఆ కార్క్ తీసేస్తే పక్కనున్న టబ్లో ఏమో వాటర్ అన్నీ పడతాయి అనమాట. అందులో ఒక బ్రిక్ పెట్టాడు, ఈ ఎగిరే ప్లాస్టిక్ కాదు స్పాంజ్దే, అది తేలుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ రెడ్ లైన్ అని ఒక ట్యాంక్కి ఒక మార్క్ పెట్టి ఆ రెడ్ లైన్ దాటితే కనుక ఆ బ్రిక్ తీసుకోవచ్చు అన్నది గేమ్ అనమాట. ఇది బాగా అయితే నిజంగానే ఇమాన్యుయల్ ఒక్కడే ఆడాడండి, మిగతా అందరూ కూడా కంగారుగా కొద్దిగా టెన్షన్గా దీనిలో ఆడాడు. ఈయనేమో కూల్గా నెమ్మదిగా ఆడుతూ అంటే ఫాస్ట్గా ఆడుకుంటూ వచ్చేసాడు. ఖచ్చితంగా ఇమాన్యుయల్కి రావడం అంటే ఈ టాస్క్ విన్ అవ్వడం జరిగింది. సో ఈ ఇమ్యూనిటీ కూడా రావడం తనకే కరెక్ట్ అన్నది నా ఒపీనియన్. ఎందుకంటే చెప్పాను కదా, ఎలాగైనా కూడా ఈ వీక్ అందరినీ నామినేషన్స్లోకి తీసుకొచ్చేస్తే డబుల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ప్లాన్ చేయాలి. సో అలాగా చూసుకున్నా కూడా ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ అవసరం లేదు, తను ఇక్కడ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కాకపోతే ఏంటంటే
ఇమాన్యుయల్ కి రాకుండా ఇంకెవరికైనా అంటే ఇప్పుడు ఫ్లోరాకో లేకపోతే సుమన్ శెట్టికో ఇంకా రాము రాథోడ్ వీళ్ళందరూ లేరు కదా, ఇంకా వీళ్ళు అనుకున్నవి 5-6లో ఉన్న వాళ్ళు ఎవరో కాకుండా వస్తే కనుక ఈయనకి వీళ్ళకి నష్టమే బిగ్ బాస్ టీమ్కి. సో అందు గురించి అందరినీ తీసుకుని వచ్చేసి వాళ్ళలో వాళ్ళు ఎవరు ఓటింగ్ ఎక్కువ ఉంటే వాళ్ళు వస్తారు, లేని వాళ్ళని తీసేయచ్చు, బిలో 2 ఉన్నాయి అని చెప్పి అనుకున్నారు. సో ఇదండి. సో మీకు ఎలా అనిపించింది మీరు కమెంట్ అయితే చేయండి. నా ఒపీనియన్ ఇది. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. ఇప్పటికైనా ఈ కాన్వర్జేషన్స్ అన్ని బట్టి భరణి కొద్దిగా మారితే బాగుంటుంది, సేఫ్ గేమ్ నుంచి అవుట్కి వస్తే బాగుండు, చూద్దాం ఎలా బిహేవ్ చేస్తారని. సో మీకు నచ్చితే థమ్స్ అప్ ఇవ్వండి, అలాగే లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి, మాకు కొద్దిగా రీచ్ ఇవ్వండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మేము ముందరకు వస్తాం. అంతవరకు సెలవండి, బాయ్.